మామూలు ఈవెన్ వినాయకుడు వ్రతాలలోని వినాయకుడు యొక్క దాంట్లోనూ గుడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఈవెన్ హనుమంతుడి దాంట్లో కూడాను గుంజీలు తీయమన్నారు. గుంజీలు తీయడం అనేది అక్కడ ఆచారంగా కనిపిస్తుంది. దాని వెనకాల ఉన్నది ఏంటంటే ఖచ్చితంగా ఒక గుంజీలు తీసినప్పుడు ఒకటి హ్యూమన్ బాడీ సంబంధించిన ఎక్సర్సైజ్ మాత్రమే కాకుండా బ్రెయిన్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. ఇంకొక జిమ్మిక్ కూడా జరుగుతుందండి. ఈ బ్రీదింగ్ ఎప్పుడైతే మీకు అనుసంధానం లోపలికి చేయడం మొదలు పెడతామో ఒక నాదం పుడుతుందండి. కర్ణఖేచరి విద్య అంటాం దాన్ని. చెవుల్లో నుంచి అప్పటిదాకా ఎవరో వినని సంగీతం లాంటిది ఆ స్టేట్లో ప్రతి వాళ్ళకి డిఫరెంట్ నోట్ ఇట్ విల్ హ్యాపెన్. సో ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ అండి. ఓంకార ప్రణవనాదానికి సంబంధించి తైత్రీయోపనిషత్తు చెప్పినప్పుడు అకార ఉకార మకార అక్కడి నుంచి క్రమంగా జాగ్రత్తావస్థలోంచి స్వప్నావస్థలోకి, స్వప్నావస్థలోంచి సుషుప్తావస్థలోకి, అక్కడి నుంచి తురీయావస్థలోకి వెళ్ళడం ద్వారా నాద బిందు కళాత్మక తురీయ దశకి వెళ్ళినప్పుడు మానవుడు కలిగేది ఏంటంటే ఆనందో బ్రహ్మ, ఆనందో బ్రహ్మేతి వేదనాత్. సో శ్వాస కానీ, బ్రహ్మరంధ్రం కానీ, మన వెర్టిబ్రేట్ కానీ, నాభిరజ్జువు కానీ, ఆ మాటకు వస్తే మొత్తంగా బాడీ కానీ, ఇది ఏదో క్యాజువల్గా పొద్దున స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళి పని పాట చేసుకుని వచ్చేంత చిన్నది కాదు, అసలు కాదు, అప్రాధాన్యమైనది కాదు. ఇది ఒక పవిత్రమైనది. చూడడం మొదలు అతి పవిత్రమైనది. చూడడం మొదలు పెడితే ఇవాళ మీ ఎపిసోడ్లో స్టార్టింగ్లో మాట అన్నారు, ప్రాణశక్తి ఎక్కడ ఉంటుందని అడిగారు మీరు. ప్రాణశక్తి ఎక్కడ ఉంటుందంటే మెదడులో ఉంటుందా, బ్రెయిన్ డెడ్ అంటాం, లేకపోతే కనుక వెట్టిబ్రేట్లో ఉందా, వెన్నుపాములో ఉందా, లేకపోతే కనుక గుండెల్లో ఉందా, లేదా నాభిలో ఉందా అన్నప్పుడు అలా మీతో మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే అది మీ చెప్పిన సమాధానంలోంచే ఏంటి ఎక్కడుంది అంటే అణువులో ఉంది, కణకణంలో. ఇన్ ఎఫాక్ట్ ప్రాణవాయువులో మనం ఉన్నాం, కణకణంలోనే ఉంది. అసలు మొదటి ఒక కణం ఇంకో కణంతో కలవడం వల్ల సంయుక్త బీజం ఏర్పడి ఆ కణాలు ఎక్స్పాండ్ అవుతూ అవి డిఎన్ఏ కానీ క్రోమోజోములు కానీ ప్రతి కణంలోనే ఉందని మనం చెప్తున్నాం. కాబట్టి మనం ప్రూవెన్ కాబట్టి భోజనం చేస్తున్నప్పుడైనా, కాఫీ తాగుతున్నప్పుడైనా, టిఫిన్ తింటున్నప్పుడైనా, సినిమా చూస్తున్నప్పుడైనా, కంప్యూటర్ ముందు వర్క్ చేస్తున్నప్పుడైనా, మీరు ఏ స్థితిలో ఉన్నా దాని పని అది చేసుకుంటూ దాన్ని ప్రచోదనం చేసుకునే ప్రయత్నంలో ఉంటూ ఇంత పవిత్రంగా చూడాల్సిన మన భావన దాని మీద కంప్లైంట్లు చెప్పడానికి మాత్రం వెళ్తేలాగా మాత్రం తప్పు. కంప్లైంట్ చేయడానికి మనకి హక్కు లేదు, అసలే కాంప్లిమెంట్ చేయడానికి మాత్రమే మనకి హక్కు ఉంది.